హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ని తప్పించుకుని మళ్ళీ దాక్కుంటానని చెప్పి పరుగులు తీస్తూ అనుకోకుండా శ్రీలత గది దగ్గరకు వచ్చి నుంచుంటుంది. ఇక శ్రీలత గది ముందు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. శ్రీవల్లి అయితే, అత్తయ్య, యాగం జరిగిన తరువాత వాళ్ళిద్దరికీ పుట్టబోయే పిల్లలతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఆయన నేను ఎందుకు పనికి రాకుండా పోతాం. ఇక మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ వేస్ట్ అని చెప్పి శ్రీవల్లి అయితే శ్రీలతతో మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న సందీప్ కూడా, అమ్మ, నువ్వు నేనేం చేసినా సరే వద్దు వద్దు అని నాకు అడ్డం పడి నువ్వే దగ్గరుండి మరి వాళ్ళిద్దరినీ కలుపుతున్నట్టున్నావు అని చెప్తుంటే, ఆపుతారా? ఆపండి. అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళిద్దరినీ విడగొట్టడానికే కదా ఇలా పక్షం రోజులు దూరంగా ఉండమని చెప్పింది. సీత పక్షం రోజులే కాదు, సంవత్సరాల కొలది భార్యకి దూరంగా ఉండమని నేను చెప్తే ఖచ్చితంగా ఉంటాడు. సీతని ఎలా నా గుప్పెట్లో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంటి, ఇద్దరూ కలిసి యాగం చేస్తారా? తరువాత భార్యాభర్తలుగా ఒక్కటవుతారా? అది ఎన్నటికీ జరగనివ్వను. సీతతో ఆ రామలక్ష్మి కలగంటున్నట్టు పిల్లల్ని అస్సలు కలగనివ్వను అని చెప్పి ఇక శ్రీలత అయితే కొద్దిసేపు ఆలోచించి తను ఎప్పుడు ఫోన్ చేసే ఇక గురువుగారి పక్కనే ఉన్న శిష్యుడికి ఫోన్ చేస్తుంది. ఇక ఆ శిష్యుడు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండమ్మా, ఏమైనా అడగాలా అని అనడంతో, చూడు, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ సీతాకాంత్, రామలక్ష్మి ఆ యాగం చేయకుండా నువ్వే ఆపాలి. గురువుగారు చెప్పినట్టుగా నువ్వు సీతకి ఫోన్ చేసి ఇప్పుడు యాగం చేస్తే నాకు ప్రాణగండమని నువ్వే చెప్పాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అది విన్న రామలక్ష్మి షాక్ అయిపోతుంది. అంటే యాగం జరగకుండా ఆపడానికి ఇట్లాంటి తప్పులు చేస్తారా? చివరికి గురువుగారి దగ్గర ఉన్న శిష్యులని కూడా డబ్బుతో కొనేస్తారా? చెప్తా, మీ పని చెప్తా అని చెప్పి ఇక రామలక్ష్మి తనే దగ్గరుండి మరి సీతతో, సీత సార్, నాకెందుకో ఒక్కసారి గురువుగారిని కలవాలనిపిస్తుంది అని చెప్పడంతో దానికి సీతాకాంత్ ఒక్కసారిగా, అదేంటి ఇప్పటిదాకా అలిగావు, బుంగమూతి పెట్టుకున్నావు, నాకు కనిపించకుండా దాక్కుంటాను వెతకండి అన్నావు, మరి ఇప్పుడేంటి సడన్గా గురువుగారిని కలవటం? నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో నాకు అస్సలు అర్థం కాదు రామలక్ష్మి అని అంటుంటే, అది కాదండి, మనిద్దరిని గురువుగారు యాగం చేయమన్నారు కదా, ఆ యాగానికి ఏం కావాలో, అసలు యాగం ఏ టైంలో జరిపించాలో ఏ వివరాలు గురువుగారిని మనం అడగలేదు కదా, అందుకే ఒక్కసారి గురువుగారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక రామలక్ష్మి సీతాకాంత్తో చెప్పడంతో సీతాకాంత్ నవ్వుతూ, సరే, ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అంతే కదా, తీసుకెళ్తాను అని చెప్పి సీతాకాంత్ ఇక రామలక్ష్మిని తీసుకుని గురువుగారి దగ్గరికి బయలుదేరతాడు. ఇక గురువుగారు లేకపోవడంతో తన శిష్యుడు కనిపిస్తాడు. తన శిష్యుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారు లేరా అని అడగడంతో, లేరండి, మీకే ఫోన్ చేయాలి అనుకుంటున్నాను అని ఆ శిష్యుడు ఇక సీతాకాంత్ రామలక్ష్మితో చెబుతుంటే, అనుకోకుండా సీతాకాంత్కి నందిని దగ్గర నుంచి ఫోన్ మీద ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్ ఎన్నిసార్లు కట్ చేసినా సరే కంటిన్యూషన్గా నందిని ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక తట్టుకోలేక సీతాకాంత్, రామలక్ష్మి, నువ్వు గురువుగారితో మాట్లాడాలి అన్నావు కదా, మాట్లాడి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నావో దాన్ని అడిగి తెలుసుకో, నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి ఇక సీతాకాంత్ ఫోన్ తీసుకొని పక్కకైతే వెళ్తాడు. ఇంకా గురువుగారి దగ్గరున్న శిష్యుడు అచ్చం శ్రీలత చెప్పినట్టు, అమ్మ, గురువుగారు ఉదయం మీ ఇద్దరూ కలిసి యాగం చేయాలి అని చెప్పారు కదా, గురువుగారు పొరపాటు పడి మీకు తప్పుగా చెప్పారంట. ఆ యాగం చేస్తే మీ అత్తగారికి ప్రాణగండమంట, యాగం చేసిన మరుక్షణం మీ అత్తగారు మరణిస్తారంట అని చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి, ఓ అవునా, సరే, అయితే ఇప్పుడు మేము యాగం చెయ్యకూడదు అంతేనా
అని అడగడంతో దానికి అవునమ్మా, యాగం చేస్తే ప్రాణ ప్రమాదం ఉంది అని చెప్పి ఇక శిష్యుడు రామలక్ష్మికి చెప్పడంతో రామలక్ష్మి శిష్యుడిని లాగి ఒక్కటి పీకుతుంది. ఒక్కసారిగా శిష్యుడు రామలక్ష్మి వైపు చూసి, అమ్మా ఏం చేస్తున్నారు? దైవాంశభూతుడైన నన్ను ఇలా దైవ సన్నిధిలో కొడతారా? మీరు చాలా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు అని అనడంతో, లేదు, నీకు పట్టిన పాపాన్ని వదిలిద్దామని వచ్చాను. అసలు నువ్వు గురువుగారి దగ్గర పనిచేస్తూ గురువుగారు నేర్పించే మంచిని వదిలేసి డబ్బు కోసం మా అత్తగారి దగ్గర పనిచేస్తావా? అసలు నిన్ను అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే ఆ శిష్యుడిని చెడామడా కొడుతుంది. ఒక్కసారిగా అతని భయపడి, అమ్మ నన్ను క్షమించండి అమ్మా, ఏదో డబ్బుకి కక్కుర్తిపడి తప్పు చేశాను, నన్నేం చేయకండమ్మా. ఈ విషయం గురువుగారికి తెలిస్తే నన్ను ఇక్కడికిక్కడే శపించేస్తారు. వద్దమ్మా వద్దు అని చెప్పి ఇక ఆ శిష్యుడు రామలక్ష్మితో అంటూ ఉంటే వెనక నుంచి గురువుగారు వచ్చి, మంచి పని చేశావమ్మా రామలక్ష్మి. ఛీ, ఇన్ని రోజుల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తూ నాకే గోతులు తవ్వుతావా? ఇక్కడ జరిగిందంతా మూడో వ్యక్తికి చేరవేస్తావా? అసలు నిన్ను అని చెప్పి ఇక గురువుగారు అతని మీద విరుచుకు పడుతుంటే పక్కన ఉన్న ఇంకో శిష్యుడు, గురువుగారండి, ఇతను ఎన్నోసార్లు ఇట్లాంటి తప్పులు చేస్తూనే వచ్చాడు, కానీ క్షమించి వదిలేశారు. ఈసారి ఇతనికి శిక్ష పడవలసిందే అని చెప్పడంతో, ఏ నోటితో అయితే ఇక్కడ జరిగినవన్నీ మూడో వ్యక్తికి తెలియపరుస్తున్నావో ఆ నోరు మాటలు రాకుండా పడిపోవాలని గురువుగారు అతన్ని శపిస్తారు. ఒక్కసారిగా అతనికి మాట పోతుంది. ఇక అతను ఏం చెయ్యలేక గురువుగారి కాళ్ళ మీద పడతాడు. చూడు, నువ్వు మారి మంచివాడివైన మరుక్షణం మళ్ళీ నీ మాట నీకొస్తుంది అని చెప్పి గురువుగారు అతన్ని శపించినట్టే శపించి దీవిస్తారు. ఇక రామలక్ష్మి అయితే, గురువుగారండి, మీరు రావడం లేట్ అయితే ఏదైనా అనర్థం జరగచ్చు. ఇప్పుడు మీరే మా జాతకాలను బట్టించి అసలు ఈ యాగం ఎందుకు చేస్తున్నామో కూడా ఆయనకి వివరంగా చెప్పాలి అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే శ్రీలత గురించి, అలాగే తన కుటుంబంలో జరుగుతున్న అనర్థాల గురించి ఇక గురువుగారికి చెప్తుంది. గురువుగారు ఇంతలో సీతాకాంత్ ఫోన్ మాట్లాడి చాలా టెన్షన్గా అక్కడికి వస్తాడు. సీతాకాంత్ని చూసి, నాయనా సీతాకాంత్, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అమ్మ రామలక్ష్మి నువ్వు అని చెప్పడంతో, పర్వాలేదు గురువుగారండి, నేను పక్కకి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది. చూడు సీతాకాంత్, ఇప్పుడు మీరు చేసే యాగం మహాయాగం. ఈ యాగం పూర్తయిన తర్వాత నువ్వు నీ భార్యతో దగ్గరవ్వాలి. అలాగే నీకు రామలక్ష్మికి కలిగే పిల్లలతో నీ తల్లి ఆయుష్ రెట్టింపు అవుతుంది. నీ తల్లి ఆయుష్ పెరగాలన్నా, అలాగే నీ తల్లి బ్రతికుండాలన్నా ఖచ్చితంగా నువ్వు రామలక్ష్మి ఒక్కటయ్యి తీరవలసిందే. యాగం పూర్తయిన తర్వాత మీ ఇద్దరికి ఇదిగో మొదటి రాత్రి ముహూర్తాన్ని కూడా ఖాయం చేశాను అని చెప్పి ఇక పంతులు గారు గురువుగారు ఇక సీతాకాంత్కి చెప్పడంతో, సీతాకాంత్ ఏం మాట్లాడుతున్నారు గురువుగారు, ఇప్పటికిప్పుడు రామలక్ష్మి నేను అని అంటుంటే, అవును నాయన, అవును, నువ్వు నీ భార్య ఒక్కటయ్యే సమయం దగ్గర పడింది. నువ్వు నీ భార్య ఏకం కావాలి, నీ తల్లి కోసమైనా ఒక్కటవ్వాలి అని చెప్పి ఇక గురువుగారు సీతాకాంత్కి ఏదో చెప్తాడు. ఇక సీతాకాంత్ కూడా, సరే గురువుగారు, మీరు చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. రామలక్ష్మి, గురువుగారు ఏం చెప్పారండి, అసలు నన్ను అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోమన్నారు అని చెప్పడంతో దానికి సీతాకాంత్, అంతా వివరంగా ఇంటికి వెళ్ళాక చెప్తాను. చూడు, ఇక్కడ ఏం జరిగిందన్నది ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని చెప్పి సీతాకాంత్ చెప్పిన మాటలకి రామలక్ష్మి సరేనండి అని చెప్పి తల ఊపుతూ ఇక గురువుగారి వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. గురువుగారు కూడా తదాస్తు, ఇద్దరూ ఇలాగే సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలని దీవిస్తారు. ఇంకా సీతాకాంత్ గురువుగారు చెప్పినట్టు ఇంట్లో యాగాన్ని పెట్టిస్తాడు. కానీ అది చూసిన శ్రీలత ఆగిపోయేదానికి
ఇన్ని ఆడంబరాలు దేనికో అన్నట్టుగా ఇక రామలక్ష్మి వైపు చూసి వెటకారంగా నవ్వుతుంది. శ్రీవల్లి అయితే, అత్తయ్య ఇక్కడ యాగం ఆగేలా కనిపించట్లేదు, జరిగిపోతుందేమో, నాకెందుకో కంగారుగా ఉంది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈ శ్రీలత ఏదన్నా పని మొదలు పెడితే దాన్ని ముగించే వరకు నిద్రపోదు. అక్కడ నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను. ఇక్కడ వీళ్ళు యాగానికి ఎన్ని సిద్ధం చేసుకున్నా యాగం జరగాలి కదా అని చెప్పి ఇంకా శ్రీలత మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో గురువుగారే డైరెక్ట్గా అక్కడికి వస్తారు. గురువుగారిని చూసిన సందీప్ కంగారు పడుతూ, అమ్మా, యాగం జరిపించడానికి సాక్షాత్తు గురువుగారే వచ్చారమ్మా, ఇక ఈ యాగం జరిగి తీరుతుంది అని చెప్పి సందీప్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది. అలాగే తన పక్కన ఉన్న శిష్యుడి వైపు చూస్తే శిష్యుడు భయపడుతూ, నన్ను క్షమించండి అన్నట్టుగా 2 చేతులు పెట్టి దండం పెట్టి తల కిందకి దించుకుంటాడు. ఇక శ్రీలత ఏం మాట్లాడలేక కోపంతో రగిలిపోతుంది. రామలక్ష్మి అయితే శ్రీలత వైపు చూసి కళ్ళని పైకెగరేస్తూ తన కళ్ళతోనే, చూశారుగా ఆయనతో యాగం చేస్తున్నాను, అలాగే పిల్లల్ని కూడా కంటాను అని చెప్పి శ్రీలతకి అర్థమయ్యేలాగా తన కళ్ళతో సైగ చేసి చెప్తుంది. ఇక ఇద్దరితో గురువుగారు దగ్గరుండి యాగాన్ని జరిపిస్తారు. యాగం పూర్తయిన తర్వాత పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పి ఇంకా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, చూడండి, ఈరోజు రాత్రి 9:45 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో వీళ్ళిద్దరూ ఒక్కటైతే ఈ వంశానికి వారసులు పుడతారు, అలాగే ఈ కుటుంబం సంతోషంగా ఎల్లకాలం ఉంటుంది అని చెప్పి పెద్ద ఆయనకి ఇక గురువుగారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే సీతాకాంత్ దగ్గరకు వచ్చి, సీత, గురువుగారు చెప్పింది విన్నావు కదా, ఇప్పటికైనా నీ మనసులో ప్రేమని రామలక్ష్మికి చెప్పు. రామలక్ష్మి నువ్వు సంతోషంగా కాపురం చేసుకుంటే చూడాలని ఉందిరా, మీ పిల్లల్ని ఆడించాలని ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళ తాతయ్య సీతాకాంత్తో చెప్పడంతో సీతాకాంత్ కూడా నవ్వుతూ తల కిందకి దించుకుంటాడు. ఇక వీళ్ళిద్దరికీ తెలియకుండానే ఆ గదిని సిరి అయితే అందంగా అలంకరిస్తుంది. ఇటు చూస్తే శ్రీవల్లి, అత్తయ్యగారు, ఇంతవరకు ఏదైతే జరగకూడదనుకున్నామో అది జరిగిపోతుంది. ఇప్పుడు బావగారు అలాగే రామలక్ష్మక్కయ్య ఒక్కటైపోతారు. ఇక రామలక్ష్మక్కయ్య పిల్లల్ని కంటుంది, ఈ ఆస్తి వాళ్ళకైపోతుంది, అలాగే బావగారికి మీ మీదున్న ప్రేమ గౌరవం అన్నీ కూడా తగ్గిపోవచ్చు. తన భార్య తన పిల్లలు అంటూ బావగారిక మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మనిద్దరం ఎల్లకాలం ఈ ఇంట్లో పాచి పని చేస్తూ బ్రతకచ్చు అని చెప్పి ఇక సందీప్తో చెప్తుంది. ఇంతలో తాతయ్య గారు అక్కడికి వచ్చి, అమ్మ శ్రీలత, గురువుగారు చెప్పిందంతా విన్నావు కదా, నువ్వే అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. చూడు, నీకు ఎట్లాంటి ఆరోగ్య సమస్య ఉన్నా అది సీతాకాంత్తో అస్సలు చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళిద్దరి శోభనం జరిగి తీరాలి, లేకపోతే నీకే ప్రాణగండమని గురువుగారు స్వయాన నాకే చెప్పి వెళ్ళారు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే, అవునమ్మా, ఈ మొదటి రాత్రి జరిగి సీతాకాంత్కి పిల్లలు పుడితేనే నీకు ఆయుష్ పెరుగుతుంది, మళ్ళీ నీకు ఎటువంటి గండం రాదు, లేకపోతే ఆయుష్నిమని పంతులు గారు గురువుగారు స్వయాన నాకే చెప్పారు అని చెప్పడంతో ఇక పక్కన ఉన్న సీతాకాంత్ కూడా, అవునమ్మా, గురువుగారు ఈ కార్యం జరగకపోతే నీకు ఆయుక్షీణమని, నీ ప్రాణానికి ప్రమాదమని చెప్పారమ్మా అని చెప్పి ఇక సీతాకాంత్ కూడా శ్రీలతతో చెప్పడంతో శ్రీలతకి ఒక్క క్షణం ఫీజులు ఎగిరిపోయినంత పనవుతుంది. ఇదేంటి, ఒకటనుకుంటే ఒకటి జరిగింది. ఇప్పుడు నేనే దగ్గరుండి రామలక్ష్మి సీతాకాంత్ని ఒక్కటి చెయ్యాలా అని చెప్పి ఇక శ్రీలతకి పిచ్చెక్కిపోతుంది. రామలక్ష్మి అయితే, ఎలా ఉంది నా దెబ్బ, ఏంటి
నన్ను ఆయన్ని కలవకుండా ఆపాలనుకున్నారు. కానీ నేను ఛాలెంజ్ చేసినట్టు మీతోనే మా ఇద్దరిని ఒక్కటయ్యేలా చేస్తున్నాను అని చెప్పి రామలక్ష్మి ఇక శ్రీలత వైపు చూసి కళ్ళని పైకెగరేస్తుంది. ఇక శ్రీలత దగ్గరుండి మరి రామలక్ష్మిని సీతాకాంత్ని ఒక్కటి చేస్తుందా? వాళ్ళ మొదటి రాత్రికి శ్రీలతే అన్నీ సిద్ధం చేస్తుందా? రానున్న ఎపిసోడ్స్లో సీతాకాంత్ రామలక్ష్మి ఒక్కటవబోతున్నారా? ఇవన్నీ మీకు ముందుగా తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.